వెళ్ళబోతున్నాము. ఒక స్పెషల్ టెంపుల్ కి ఫుల్ వెళ్ళబోతున్నాం. ముందు రిఫ్లెక్షన్ ఇక్కడ వాటర్ మీద పడుతుంది. ఇక్కడ హైవే, దానిపైన చందమామ. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే లొకేషన్. సో గైస్, మనమైతే సక్సెస్ఫుల్ గా గురుద్వారా దర్శనం అయిపోయింది. చాలా బాగుంది. చాలా ఎన్నో యుద్ధాలు జరుగుంటాయి అండ్ సోల్జర్స్ కి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. ఇక్కడ ఈ ప్లేస్ లో చాలా చూడ ప్లేస్ చేసింది. రూమ్కి వచ్చేసినాం. సో గైస్, ఫైనల్లీ మనం రూమ్కి వచ్చేసాం. హోటల్ సమాప్తం. హే, గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్ని అండ్ మీరు చూస్తున్నారు షణ్ముఖ్ మోటో బ్లాగ్స్. సో వీళ్ళ కర్ణాటకలో ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము, ఒక స్పెషల్ టెంపుల్కి వెళ్ళబోతున్నాము అండ్ అక్కడ చాలా ప్లేసెస్ తిరగబోతున్నాము. ఏంటంటే లైక్ అక్కడ స్పెషాలిటీ ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో దేవుడిని దర్శనం చేసుకోవడానికి మనం నీళ్ళల్లో 300 మీటర్స్ వెళ్ళి రావాలి. నరసింహస్వామి టెంపుల్. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ టెంపుల్ అనేది. ఎస్, జరణి నరసింహస్వామి టెంపుల్ బీదర్లో. సో అక్కడ ఆ టెంపులే కాదు, గురుద్వారా కూడా ఉంటుంది, బీదర్ ఫోర్ట్ కూడా ఉంటుంది అండ్ చిన్న చిన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాము. బీదర్ అనగానే టక్కుమని గుర్తొచ్చేది మీకు ఇసుకనే కాదు, ఇవన్నీ గుర్తు రావాలి. సో లెట్స్ ఎక్స్ప్లోర్. సో టైం వచ్చేసి 5:41 అవుతుంది. మేము 5కి స్టార్ట్ అవుదాం, 5:30కి మ్యాక్సిమం స్టార్ట్ అవుదాం అనుకున్నాము. మా ఫ్రెండ్ ఆల్రెడీ అక్కడ వచ్చేసి వెయిట్ చేస్తున్నాడు పాపం. చలో స్టార్ట్ అయిపోదాం మనం. ఇంకా మనకి సంగారెడ్డి వరకు ట్రాఫిక్ కొంచెం ఫ్లో ఉంటుంది, బాగానే ఉంటుంది ట్రాఫిక్ సంగారెడ్డి వరకు. వన్స్ ఆ సంగారెడ్డి బ్రిడ్జ్ ఎక్కేసినాం అనుకోండి, అక్కడ నుంచి హాయి వెళ్ళిపోవచ్చు. సో మనకి 1021.44 అయింది. 8.81 లీటర్స్ వచ్చింది. సో ఇవాళ రేట్ వచ్చేసి 115 రూపీస్. జహీరాబాద్ 13, బసవ కళ్యాణ్ 92, ముంబై 6.7. సో మన ఈ ట్రిప్ లో ఫస్ట్ టోల్ గేట్ సెకండ్ టోల్ గేట్స్ లిమిటెడ్. ఇది ఒకటే ఉంటుంది టోల్ గేట్ మనకి. ఎక్కడికి బీదర్. అక్కడ మనుషులు ఉన్నారు, మీకు కనిపిస్తుందో లేదో, వర్క్ చేస్తున్నారు. ఎంత రిస్క్, అక్కడి నుంచి కింద పడితే అంతేగా. సో ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తున్నట్టుంది, ప్లేస్ పేరు మిర్జాపూర్. సో ఇంతకు ముందు ప్లేస్ వచ్చేసి మిర్జాపూర్, ఇప్పుడేమో గ్యాంగ్వార్. ఇంకా ముందర ఏమొస్తాయో, ఏం యుద్ధాలు చూడాల్సి వస్తుందో ముందర. సో ఫైనల్లీ మనం కర్ణాటకలో ఎంటర్ అయిపోయినాం. బీదర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెల్కమ్ యూ. సో ఎంటర్ అయిపోయినాం కర్ణాటకలో. మామూలు రెడీ కూర్చున్నారు. సో గైస్, ఫైనల్లీ మనం డెస్టినేషన్కి వచ్చేసాము, జరణి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి. టైం అయితే ఇప్పుడు 9 అవుతుంది. సో మనం దర్శనం చేసుకొని మళ్ళీ వద్దాం. సో గైస్, ఇది మెట్ల దారి. ఎవరైనా మెట్ల దారి నుంచి రావాలి టెంపుల్కి అని అనుకుంటే ఇక్కడ స్టాల్స్ అన్ని పెట్టుంటాయి. సో స్టాల్స్ ఆనుకొని మనకి మెట్లు అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి రావచ్చు మెట్ల దారి నుంచి. మెట్లేమి అన్నీ ఎక్కువ ఏమి ఉండవు, ఈజీగా నడవగలుగుతాం మనం ఈజీగా. డేస్కి కావాలంటే కూడా చేంజింగ్ రూమ్స్ ఇక్కడనే ఉంటాయి. మెట్ల దారి నుంచి మనం పైకి వచ్చేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది అనమాట మనకు చేంజింగ్ రూమ్స్, లేడీస్ చేంజింగ్ రూమ్స్, జెంట్స్వి అట్లా లాస్ట్ ఉంటుంది దీని పక్కన. సో అలానే చాలామంది ఇక్కడ స్నానం చేస్తారు, గుడికి వెళ్ళే ముందు స్నానం చేసి గుడికి వెళ్తారు అనమాట. సో ఇది ఏదైతే వాటర్ వస్తున్నాయో ఇవి లోపల టెంపుల్ నరసింహస్వామి పాదాల నుంచి అక్కడి నుంచి వస్తాయంట వాటర్ ఇది. సో ఇక్కడ స్నానం చేసి టెంపుల్కి జనరల్గా వెళ్తారనమాట. సో ఇది టికెట్ కౌంటర్. మనం దర్శనానికి కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. టికెట్ వచ్చేసి 10 రూపీస్ ఒకటి ఉంటుంది, 100 రూపీస్ ఒకటి శీఘ్ర దర్శనం ఉంటుంది. దాని పక్కనే మీకు టికెట్ కౌంటర్ పక్కన బ్యాగేజ్ కౌంటర్ అని ఉంటుంది. మనం బ్యాగేజ్ అక్కడ లాకర్స్లో QR కోడ్ స్కాన్ చేసి పెట్టుకోవచ్చు. 10 రూపీస్ పర్ బ్యాగ్ తీసుకుంటారు. లేదా మనకి అక్కడ బ్యాగేజ్ కౌంటర్ పక్కనే, లాకర్స్ పక్కనే ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్లో కూడా ఇచ్చేయచ్చు మనము. వాళ్ళు కూడా సేమ్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సేమ్ అదేవిధంగా మనకి మొబైల్స్ పెట్టుకోవడానికి కూడా మనకి ఫెసిలిటీ ఉంటుంది. ఆ బ్లూ లాకర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లూ లాకర్స్ పక్కన మీకు ఎల్లో లాకర్స్ ఉంటాయి మొబైల్కి. సేమ్ అవి కూడా QR కోడ్ స్కాన్ చేసి పెట్టుకోవచ్చు. సో చూస్తున్నారు కదా గైస్, చాలా రష్ ఉంది టెంపుల్ అయితే. సమ్మర్ హాలిడేస్ అవ్వటము, సండే పైగా పౌర్ణమి అవ్వటంతో పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు. మాకు 2.5 hours to 3 hours అయింది దర్శనం చేసుకోవడానికి. బట్ దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి.
అండ్ ఇక్కడ స్థల పురాణం ఏం చెప్తుంది అంటే, ఒకరోజు శివుడు ఇక్కడ ఈ గుహలోకి వచ్చి తపస్సు చేస్తుంటే జలాసుర అని ఒక రాక్షసుడు ఆ తపస్సుని ఎట్లయినా భగ్నం చేయాలని ప్రయత్నిస్తాడు. సో ఇది గమనించిన శ్రీ విష్ణువు ఏం చేస్తాడంటే నరసింహస్వామి అవతారంలోకి ఇక్కడికి వచ్చి ఆ రాక్షసుడిని చంపేస్తాడు. చంపేసే ముందు రాక్షసుడు వేడుకుంటాడు నరసింహస్వామిని, తప్పైపోయింది, నన్ను క్షమించండి అని, నాకు ఇలా చావడం ఇష్టం ఉండదు, నేను చచ్చిపోతే మొత్తం ఇక్కడ ప్రదేశం అంతా అపవిత్రం అవుతుంది కదా ఎలా అని. అప్పుడు నరసింహస్వామి ఏమంటాడంటే, నేను కూడా ఈ గుహలోనే ఉండిపోతాను, సో నన్ను దర్శించుకోవడానికి కోట్ల మంది వస్తారు, సో నిన్ను దాటుకుంటే రావాలన్నమాట, నీ జలం నీ వాటర్ దాటుకుంటే రావాలి అని అంటాడు అనమాట. సో ఇప్పటికీ కూడా నరసింహస్వామి ఆ మూర్తి పక్కనే శివుడిది విగ్రహం ఉంటుంది అనమాట, ఆ లింగం అలానే ఉంటుంది. సో ముగ్గురు ఇక్కడనే నివసిస్తున్నారు అనే ఒక నమ్మకం అనమాట ఇక్కడ. సో గైస్, మనమైతే సక్సెస్ఫుల్గా గురుద్వారా దర్శనం అయిపోయింది. చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ బీదర్లో గురుద్వారా. అండ్ మేమైతే ఇక్కడే లంచ్ చేసేసాం. లంగర్ అని ఉంటుంది లోపల, అది మనకు మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ వాళ్ళు ఫ్రీగా ఫుడ్ పెడతారు. ఎవరైనా బీదర్కి వచ్చి రూమ్ తీసుకోవాలంటే రూమ్ వేస్ట్, ఎస్పెషల్లీ మన బ్యాచిలర్స్ బాయ్స్, ఎందుకంటే రూమ్కి 1000 రూపీస్ 1500 పే చేయాల్సి వస్తుంది ఏసీ రూమ్కి. అదే మనం ఇక్కడికి వచ్చామనుకోండి, లగేజ్ రూమ్ ఉంటుంది, లగేజ్ పెట్టుకోవచ్చు, ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు, వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పెట్టుకోవచ్చు, మనము డబ్బులేం ఛార్జ్ చేయరు. అట్లనే మనకి లోపల కూడా, ఎంట్రన్స్ లోపల కూడా ఉంటుంది షూది ర్యాక్, ఇక్కడ కూడా ఉంటుంది బయట కూడా. సో బయట పెట్టేసుకోవచ్చు, లోపల పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ ఫాలో అవుతారు. ఏంటంటే జెంట్స్ మనం ఇది కంపల్సరీ పెట్టుకోవాలి, అండ్ లేడీస్ శారీ తోటి హెడ్ని కవర్ చేసుకోవాలి. ఇది కవర్ చేసుకోకపోతే వాళ్ళైతే అలౌ చేయరు. సో మనది గురుద్వారా దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళి మళ్ళీ బీదర్ ఫోర్ట్కి వెళ్ళాలి. సో గైస్, మీరు కోటను చూస్తున్నారు కదా, ఇది 15th సెంచరీలో బాహ్మరి సుల్తాన్లచే నిర్మించబడినది. అండ్ ఈ కోట ఎంతమంది రాజులను చూసుంటుంది, ఎంతమంది రాజుల ఎదుగుదల పతనాలను చూసుంటుంది, ఎంతమంది రాజుల మృత్యులను చూసుంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద ప్లేస్, ఇది చాలా విశాలంగా ఉంది, చాలా అందంగా ఉంది. అసలు ఇక్కడ మేబీ యుద్ధాలు జరుగుంటాయి, ఎన్నో యుద్ధాలు జరుగుంటాయి. అండ్ సోల్జర్స్కి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు ఇక్కడ ఈ ప్లేస్లో.
సో గైస్ మీరు ఈ గోడను చూస్తున్నారు కదా, ఎంత పెద్దగా ఉందంటే ఇది అసలు ఎంత విశాలంగా కూడా ఉంది అసలు ఈ గోడ. సో ఈ గోడనే కాదు, చాలా వాల్స్ అలానే ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద వాల్స్ ఉన్నాయి. అసలు అలాంటి గోడలపై ఎన్నో వీరుల రక్తపు చరిత్ర చెక్కబడి ఉంది గైస్ ఇక్కడ అసలు. సో అలాంటి గొప్ప ఒక హిస్టారికల్ ప్లేస్ని మనం ఈరోజు సందర్శించడం అసలు చాలా ఆనందంగా ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడం ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంది గైస్. ఈ రోడ్ చూడండి ఎంత డార్క్ ఉంది, చెట్ల మధ్యలో హైవే, దానిపైన చందమామ, ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి లొకేషన్. సో గైస్ నేను బీదర్కి వచ్చిన, బీదర్ అనగానే మనకు ఒక సినిమా డైలాగ్ గుర్తొస్తుంది, బీదర్ వాళ్ళు ఏం చేస్తున్నావురా అని. సో అదే పని నేను కంప్లీట్ చేస్తున్నా, దీంతో మొత్తం నా బీదర్ ట్రిప్ కంప్లీట్ అవుతుంది. బీదర్కి వచ్చి ఇసుక చల్లినా, మళ్ళీ దాని తర్వాత నన్ను అనకూడదు బీదర్కి వెళ్ళి ఇసుక ఎందుకు చల్లలేదు అని. సమాప్తం. సో గైస్ ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టు షణ్ముఖ్ ఫోటో బ్లాగ్స్. అండ్ ఒక కొత్త వీడియోతోటి కొత్త ధరంతో వస్తాను మీ ముందు. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.